హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ ముఖేష్ నాయక్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక విటమిన్ గురించి తెలుసుకుందాం అదేంటో కాదు థైయామిన్ దీన్ని విటమిన్ B1 అని కూడా అంటారు ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్ అన్నమాట ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే ఒక సబ్స్క్రైబర్ గారు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు ఆ సబ్స్క్రైబర్ ఏం క్వశ్చన్ వేశారంటే థైయామిన్ ఇంజెక్షన్ ఎందుకు ఫిజిషియన్ వేస్తారు దానివల్ల యూజెస్ ఏంటి అని అయితే అడిగారు దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఈ థైయామిన్ అనేది ఒక విటమిన్ B1 ఇది నేచురల్ గా హ్యూమన్ బాడీస్ సింథసిస్ చేయలేవు అంటే మనం ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి ఈ విటమిన్ ని ఏ విధంగా ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి అంటే ప్లాంట్స్ నుంచి కానీ అనిమల్స్ నుంచి కానీ తీసుకోవాలి ప్లాంట్స్ నుంచి ఎలాగా అంటే బీన్స్ నట్స్ సిరల్స్ వీటిలో థైమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అనిమల్స్ నుంచి అంటే మీట్ లో బీఫ్ లో పోర్క్ లో వీటిలో ఎక్కువగా ఉంటుంది థైమిన్ వీటి ద్వారా మనం అయితే విటమిన్ B1 అని పొందొచ్చు మన కంట్రీలో చాలా మంది అయితే ఈ థైమిన్ డెఫిషియన్సీ వల్ల బాధపడుతుంటారు ఎందుకు అంటే మనం టీ కాఫీ పాలిష్డ్ రైస్ ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటాం దాని వలన ఈ థైమిన్ అనేది బాడీలో డెఫిషియన్సీ జరుగుతుంది ఏ విధంగా అంటే పాలిష్డ్ రైస్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో ఈ రైస్ ఎప్పుడైతే పాలిష్ చేస్తారో దీంట్లో ఉన్న థైమిన్ కంటెంట్ అనేది మొత్తం వెళ్తా వస్తుంది అంటే రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి పాలిష్డ్ రైస్ లో విటమిన్ B1 అనేది తక్కువగా ఉంటుంది అదే మనం ఎక్కువగా తీసుకుంటాం మసూరా బియ్యము ఆ బియ్యము స్టీమ్ రైస్ అది ఇది అని తింటుంటాం కదా వాటిల్లో ఈ విటమిన్ B1 అనేది తక్కువగా ఉంటుంది అదే కాకుండా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఈ స్టమక్ ఇంటెస్టైన్స్ అనేటివి విటమిన్ B1 ని అబ్జర్వ్ చేసుకోలేము అప్పుడు కూడా డెఫిషియన్సీ వస్తుంది టీ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కాఫీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ థైమిన్ డెఫిషియన్సీ చూడొచ్చు ఏ విధంగా అంటే ఈ టీ కాఫీ కొన్ని సీ ఫుడ్స్ లో ఈ థైమినేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది అది పోయి థైమిన్ ని డెస్ట్రాయ్ చేస్తుంది ఆ విటమిన్ ని డెస్ట్రాయ్ చేసేస్తుంది కాబట్టి అప్పుడు కూడా డెఫిషియన్సీ వస్తుంది ఈ విధంగా బాడీలో ఈ విటమిన్ B1 డెఫిషియన్సీ అంటే థైమిన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది ఈ విధంగానైనా ఇంకా వేరే విధంగా ఏదైనా ఉందా అంటే వేరే సైడ్ కూడా ఉంది అదేంటంటే ఎప్పుడైతే మన బాడీ రిక్వైర్మెంట్ పెరుగుతుందో అప్పుడు కూడా దీని డెఫిషియన్సీ మనం చూడొచ్చు బాడీ రిక్వైర్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో లాక్టేషన్ టైంలో ఇంకేదన్నా మనం ఇల్నెస్ తో బాధపడుతుంటే అంటే క్యాన్సర్ తో గానీ లివర్ డిసీజ్ తో గానీ బాధపడుతుంటే ఈ విటమిన్ B1 రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంత ఎక్కువగా మనం తీసుకోలేం కాబట్టి అప్పుడు కూడా దీని డెఫిషియన్సీ మనం చూడొచ్చు అదే కాకుండా ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ ఉండడం వల్ల లేకపోతే స్టమక్ లో పర్ఫరేషన్స్ ఉన్నప్పుడు ఈ థైమిన్ డెఫిషియన్సీని చూడొచ్చు ఎందుకంటే స్టమక్ ఇంటెస్టైన్ దీన్ని అబ్జర్వ్ చేసుకోలేవు కాబట్టి ఈ విధంగా ఈ డెఫిషియన్సీ అనేది బాడీలో అక్కర్ అవుతుంది ఓకే ఈ డెఫిషియన్సీ ఉండడం వలన నాకేంటి ప్రాబ్లం అనుకుంటున్నారా థైమిన్ డెఫిషియన్సీ ఉంటే చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయి ఆ కాంప్లికేషన్స్ ని రెండు విధాలుగా డివైడ్ చేశారు అవి ఏంటివి అంటే డ్రై బెరిబెరీ వెట్ బెరిబెరీ అని వెట్ బెరిబెరీలో ఏమైతుంది అంటే కార్డియాక్ ఫెయిల్యూర్ జరగచ్చు లేకపోతే కాళ్ళు చేతులు వాపులు చేయొచ్చు ఎడిమా రావచ్చు ఫేషియల్ ఎడిమా కూడా చూడొచ్చు ఈ విధంగా బాడీ మొత్తం ఎడిమా ఉండడము కార్డియాక్ ఫెయిల్యూర్ జరగడము ఇట్లాంటివన్నీ వెట్ బెరిబెరీలో చూస్తాము డ్రై బెరిబెరీ అనే కండిషన్ లో న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ చూస్తాం దీంతో పాటు మజిల్ పేస్టింగ్ అంటే మజిల్ వీక్ అయిపోవడము థిన్ననింగ్ అవ్వడం ఇవన్నీ చూస్తాం ఈ విధంగా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ అయితే డెవలప్ అవుతాయి ఈ థైమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు థైమిన్ వల్ల బాడీలో ఏం జరుగుతుందంటే మేజర్ మెటబాలిక్ ఫంక్షన్స్ అన్ని ఈ విటమిన్ B1 వల్ల జరుగుతాయి కాబట్టి బాడీకి చాలా అవసరం ఈ థైమిన్ అనేది ఇప్పుడు సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫిజిషియన్ థైమిన్ ఇంజెక్షన్ అతనికి పెట్టాడు ఎందుకు మనం జనరల్ గా మన ఇండియన్ పాపులేషన్ అంతా ఎక్కువగా రైస్ తింటాం అంటే పాలిష్డ్ రైస్ ఎక్కువగా తింటాం దీని వలన మరియు ఆల్కహాల్ తీసుకుంటున్నాడేమో ఆ సబ్స్క్రైబర్ లేదా ప్లాంట్స్ నుంచి అనిమల్స్ నుంచి అతను తీసుకున్న విటమిన్ B1 తక్కువగా ఉందేమో దాని వలన విటమిన్ B1 డెఫిషియన్సీ అతనికి ఏర్పడి ఉంటది దానికోసమే ఫిజిషియన్ అయితే విటమిన్ B1 ఇంజెక్షన్ అంటే థైమిన్ ఇంజెక్షన్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు దీన్ని తీసుకోవచ్చు దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి మీ ఫిజిషియన్ మాట వినండి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే దాని రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది బాడీకి మెటబాలిక్ ఫంక్షన్స్ అన్ని నార్మల్ గా జరగాలంటే విటమిన్ B1 అనేది నార్మల్ రేంజ్ లో అంటే డైలీ రిక్వైర్మెంట్ లోనే బాడీకి అందాలి ఓకేనా ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కంప్లీట్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను మీ ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్